సార్వత్రిక సమరంలో మొదటి యుద్ధం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే మాక్ పోలింగ్ను నిర్వహిస్తున్నారు. 7 గంటలకు ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకోవటాన్ని ప్రారంభించబోతున్నాడు. 7 విడతల్లో జరిగే 17వ లోక్సభ ఎన్నికల్లో తొలి అంకానికి సిద్ధమైంది. ఓటర్ ఎవరి భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతున్నాడు. ఓటర్ మహాశయుని వేలి కొన ఎవరికి పట్టం కట్టబోతోంది. తెలంగాణలో గులాబీ దండుకే పట్టం కట్టబోతున్నాడా? ఏపీలో మార్పుకు శ్రీకారం చుడతాడా? కేంద్రంలో బ్రేక్ బార్ అంటాడా? ఓటర్ గుట్టును ఈవీఎంలు మరికొద్దిసేపట్లో నిక్షిప్తం చేసుకోబోతున్నాయి. ఆ గుట్టు మీటను మరి కాసేపట్లో ఓటర్ నొక్కబోతున్నాడు. 18 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 లోక్సభ స్థానాలకు మొదటి గంట కొట్టబోతున్నాడు. ఇందుకు ఈసీ భారీ ఏర్పాట్లు చేసింది. తప్పులు జరగకుండా, తప్పడడుగులు పడకుండా పగడ్బందీగా ఓట్ల పండుగను జరిపేందుకు సిద్ధమైంది. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించడంతో, వీవీప్యాట్లు మొరాయించడంతో వాటి స్థానంలో వేరే వీవీప్యాట్లను, వేరే ఈవీఎంలను రీప్లేస్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజమండ్రిలో కూడా ఒక చోట వీవీప్యాట్ పనిచేయకపోవడంతో దాని స్థానంలో మరో వీవీప్యాట్ను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 91 సీట్లలో 1279 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తొలి దశలో లోక్సభకు 91 స్థానాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. తొలి దశలో 14,20,54,978 మంది ఓటర్లు తీర్పు చెప్పడానికి సిద్ధమైపోయారు. వీరిలో 7,764 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కూడా ఉన్నాయి. తొలి దశ కోసం 1,70,000కు పైగా పోలింగ్ కేంద్రాలను సన్నద్ధం చేశారు. ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు ఏపీలో పోలింగ్ జరగనుంది. ఈవీఎంలు, వీవీప్యాట్లను ఆయా పోలింగ్ కేంద్రాలకు చేర్చారు. పోలింగ్ ప్రక్రియను వెబ్కాస్టింగ్ ద్వారా అధికారులు పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తొలి విడతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 42 లోక్సభ నియోజకవర్గాల పోలింగ్ జరుగుతుంది. 2 రాష్ట్రాల్లో 762 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 80,523 పోలింగ్ కేంద్రాలున్నాయి. తెలుగు రాష్ట్రాలు మినహాయిస్తే తొలి దశలో మిగతా 16 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో సింగిల్ డిజిట్లోని లోక్సభ సెగ్మెంట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో 14 కోట్ల మంది ఓటర్ల తీర్పు ఎలా ఉంటుంది అన్నది కీలకంగా మారింది.